యుద్ధం అనేది జరిగితే ఆనాటి దినాల్లో ఘోరాతి ఘోరమైన యుద్ధాలు కదా. ఇక్కడ యుద్ధము అనేది జరిగినప్పుడు మనము గమనించినట్లయితేనే మనకి మొదటి ప్రపంచ యుద్ధంలోనూ గాయపడినోళ్ళు చాలా ఎక్కువ మంది ఉండుండొచ్చు. ఎందుకంటేనే ఆనాడు ఇంత బాంబులు కానీ లేకపోతే ఇంత అధునాతనమైన టెక్నాలజీ లేకపోవటం వల్ల జనము తక్కువ చనిపోయి ఎక్కువ గాయపడ్డ వాళ్ళు ఉండుండొచ్చు కదా. అలాగని రెండో ప్రపంచ యుద్ధంలో కూడాను జనము గాయపడ్డ వాళ్ళు తక్కువను చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అర్థమవుతుందా? మొదటి ప్రపంచ యుద్ధంలోనేమో చనిపోయిన వాళ్ళు తక్కువ, గాయపడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలోనేమో గాయపడ్డ వాళ్ళు తక్కువ, చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే ఇక గాయపడ్డవాడు అనేవాడు ఎవడో ఉండడు ఇక. ఎందుకంటే మనకి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. చచ్చిపోతూ కూడా ఎదుటివాడి మీద బాంబు వేసి చచ్చిపోవచ్చు, అంత టెక్నాలజీ వచ్చేసింది ఎవరి చేతిలో చూసినా సరే. కాబట్టి ఇలాంటి కరువు పరిస్థితులు అయితే ఉండవేమో కానీ ప్రపంచం అయితే మాత్రం నాశనం అవటానికి పెద్ద సమయం అయితే ఏమీ పట్టదనేది నా ఉద్దేశం. దేవుడు చెప్తుంది కూడా అదే, భూమిని అగ్ని కొరకు భద్రపరిచాను అని చెప్పేసి కదా. ఈ యొక్క పరిస్థితులు చూస్తున్నప్పుడు ఏ రాజైనా సరే ఏం చేయగలుగుతాడు? వింటున్నాం కదా. ఇలాంటి ఒక పరిస్థితులు చూసినప్పుడు ఏ రాజు అయితే మాత్రం ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. కాబట్టి దేవుడు సహాయం మీద ఆధారపడితే, దేవుడు మీద ఆధారపడి దేవుణ్ణి గనక ముందు పెట్టుకుని, దేవుణ్ణి గనక మన రాజ్యానికి లేదంటే మన యొక్క ఇంటికి అధిపతిగా గనక మనం నియమించుకుంటే దేవుడు చేసే సహాయం ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ముందు చెప్పినట్టుగాను ఈ రాజు ఎవరైతే సోమ్రోను పట్టణపు రాజు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలీయుల యొక్క రాజు, దేవుని మాట వింటున్నట్టు మనకు దేవుడి మీద ఆధారపడతాడేమో ఈ రాజు అన్నట్టు మనకు వాక్యంలో కనపడినప్పటికీ కూడా ఇతడు దేవుడి మీద ఆధారపడేవాడిగా లేడు. ఎందుకంటేని ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా గారు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఈ యొక్క పట్టణము బయట ఏదైతే ముట్టడి వేయబడిన సైన్యం, సిరియన్ల సైన్యం ఉందో ఆ సైన్యం అంతా కూడాను ఈ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టి దేవుడు పుట్టించిన ఒక భయంకరమైన ధ్వని చేత వాళ్ళ పట్టణాన్ని